కేవలం ఇందులోనే ఉంది బాస్మతి యొక్క అసలైన సువాసన ఇంకా రుచి. దావా ది బాస్మతి స్పెషలిస్ట్. స్వేచ్ఛగా ఉండండి. ఇది సాధారణంగా మగవారి క్రిములన్నిటి కన్నా ఎక్కువ ప్రభావం చూపుతుంది. మరింత త్వరగా లండన్ ఒలింపిక్స్ లో 3వ రోజున కూడా భారతీయులకు విక్రమాచార్య జరిగాయి. సాంస్కృతిక పథకాల టెన్నిస్, బ్యాడ్మింటన్ అంశాల్లో మన వాళ్ళకు మంచి ఫలితాలు. ఆర్చరీ, బాక్సింగ్ విభాగాల్లో భారత్కు పరాజయాలు జరిగాయి. అదృష్టం వాళ్లతో టెన్నిస్ సింగిల్స్ లో చోటు పొందిన విష్ణువర్ధన్ తొలి రౌండ్ లో ఓటమి చోటుగా పేస్ జతగా డబుల్స్ లో మాత్రం మంచి ప్రదర్శన నమోదు చేశారు. పప్పి ఒకటి ప్రతిష్టాత్మక విశ్వ క్రీడల్లో భారతీయులకు ప్రతిరోజు తీపి చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. వరుసగా 3వ రోజున సైతం భారత శిబిరంలో ఆశా నిరాశలు సమపాళ్లలోనే కనిపించాయి. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ లో స్టార్ షూటర్ జగన్నాథన్ కాంస్య పథకం సాధించి భారత్ కు బోళీ అందించారు. క్వాలిఫైయింగ్ రౌండ్ లో అద్భుతంగా రాణించి ఫైనల్ చేరిన నారన్ ఓవరాల్ గా 701.1 పాయింట్లతో 3వ స్థానం ఆక్రమించారు. క్వాలిఫైయింగ్ లో 598 పాయింట్లు సాధించిన నారన్ ఫైనల్లో 103.1 పాయింట్లు తన ఖాతాలో వేసుకున్నారు. ఇదే విభాగంలో స్వర్ణ పథకదారుగా అడుగుపెట్టిన అర్హత పౌరుల నుండి వెనుదిరిగారు. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ లో సైనా నెహ్వాల్ తన జోరు కొనసాగించారు. బెల్జియం షట్లర్ లియానేను 21-4 తేడాతో ఓడించిన సైనా ప్రీ క్వార్టర్స్ చేరుకుంది.